అంటే నేనే కట్ చేయాలా? నువ్వు చూస్తా కూర్చుంటావా? కోయ్, చిన్న ముక్కలు కోయ్, తోలు తీయక్కర్లేదు, ఎందుకంటే పిండి రుపుతాం కదా దోశల పిండిలోకి. 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. దాంట్లో ఏంటున్నాయి లోపల? మెంతులు, 1 స్పూన్ మెంతులు వేయాలి. 1 కప్పు బియ్యానికి 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఈ మెంతుల వల్ల ఏమొస్తుంది? పిండికి జిగురు వస్తుంది. జిగురు వస్తే దోశ బాగా వస్తుంది. ఇది కూడా శనగపప్పు, ఇది కూడా 3 గంటలే. శనగపప్పు కూడా ఇందులో వేసేసుకుంటున్నా. చూడు, మళ్ళీ చెప్పలేదంటావు. కోసేసాయి. కోసినప్పుడు ఏం చేయాలంటే ముక్కలు కూడా దీంట్లో వేసేసుకో. దాంతోపాటు ఏం చేయాలంటే 2 మిరపకాయలు దాంట్లోనే. ఇది ఏంటో చెప్పు. అవి నవనీతంగా ఇంట్లో నుంచి తెచ్చిన కరివేపాకు. వెళ్ళి శుభ్రంగా రుబ్బుకురా. వచ్చావా? వచ్చా. పెట్టకడా. ఇక పెనం తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టు. ఇప్పుడు దీంట్లో ఇంకా వేయాల్సినవి ఏంటంటే పసుపు వేసుకోవాలి. చిన్న కప్పు బొంబాయి రవ్వ. ఈ బొంబాయి రవ్వ వేయడం వల్ల ఏంటంటే దోశ కరకరలాడుతుంది. అర్థమైందా? ఉప్పు పట్టరా. ఇలా చక్కగా కలుపుకోవాలి. 1-2 చుక్కలు నూనె, కాస్త నీళ్ళు చల్లు. చూడు, బట్ట పెట్టుడు. ఇప్పుడు బాగా వేడెక్కింది. దోశ వేసుకోవచ్చు. దోశ వేయి. లేసా కదా, అట్టొచ్చింది ఇట్టొచ్చింది అనుకో. శుభ్రంగా వేయి. చిన్న సైజు, మరీ పెద్దది కూడా దోశ. వేసావు కదా, కాలనీ. దోశ కాలేటప్పుడే ఏం చేసుకోవాలంటే మనం జీలకర్ర, అల్లం ముక్కలు, కాస్త పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, ఉల్లిపాయలు, కాస్త నూనె చుట్టూ. దోశ కాలిన తర్వాత సగానికి వేసుకోవాలి. దాన్ని సగానికి పడతపెట్టు. ప్లేట్లో పెట్టు. సొరకాయ దోశ రెడీ అయింది.